అందరికీ హలో హాయ్ వెల్కమ్ నమస్తే నా పేరు స్వప్న వెల్కమ్ టు దిస్ స్పెషల్ హెల్త్ సిరీస్ సెల్ హెల్త్ గురించి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు బోల్డ్ అని చెప్పడానికి మన ఎక్స్పర్ట్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. హీఈస్ అన్ న్యాచురోపతి ఎక్స్పర్ట్ అండ్ అలాగే వారు వైద్య వృత్తిలో ఎంతో మందికి రకరకాల టర్మినల్ ఇల్నెసెస్ నుంచి కూడా విముక్తి ప్రసాదించారనమాట. ఆల్ అబౌట్ సెల్ హెల్త్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. సార్ నమస్కారం, వెల్కమ్ టు. సార్ ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫ్లమేషన్ అనే ఒక పదం ఊత పదంలా వాడేస్తున్నారు అందరూ. మీ దృష్టిలో యాజ్ అ న్యాచురోపతి డాక్టర్ ఇన్ఫ్లమేషన్ నిజమైనదా లేక మన భ్రమ? అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏం జరుగుతుంది బాడీలో అనుకోవాలి? ఇవాళ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తక్కువ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. వాళ్ళ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఎక్కడ ఉంటుంది? 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, కళ్ళజోళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా. ఒకప్పుడు 50 సంవత్సరాలు వచ్చేదాకా హాస్పిటల్ మొహం చూసేవాళ్ళం కాదు, ఇవాళ 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉండట్లేదు. వైరల్ డిసీజెస్ సీజనల్గా వచ్చాయి, ఇప్పుడు కంటిన్యూస్గా వస్తున్నాయి. ఎందుకంటే మనిషిలో ఇమ్యూనిటీ ఉండట్లేదు. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పడిపోతుందో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? లాట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. అంతే. దానికి మీరు ఇందాక ఏం పరీక్షలు చేయించుకోవాలి? అంతే కదా, ఏం పరీక్షలు చేయించుకోవాలనే ఒక డౌట్ ఉంటుంది. అంటే మామూలుగా ఏదో సిబిపి చేయించుకుంటే వైరల్ మార్కర్స్ కనిపిస్తాయి. కొన్ని పర్టికులర్ జ్వరంగా వస్తే అది ఇంకొక ఇది. కానీ ఏ సిమ్టమ్స్ లేకుండా నాకు ఇన్ఫ్లమేషన్ ఉందని విద్యాబాలన్ గారు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు తగ్గిపోయింది మొత్తం అంతా చెప్పింది. ఇన్ఫ్లమేషన్కి ఈఎస్ఆర్ సిఆర్పిఓ చేయించుకుంటున్నారు. ఇన్ని పరీక్షలు ఎన్ని వచ్చినాయి? 1000 టెస్టులు వచ్చేసినాయి కదా. అవును. అసలు ఇవన్నీ అవసరమా? ఇది ఒక పెద్ద మాఫియా కాదా? ఒకప్పుడు 4 బయట పెట్టమనేవారు, కళ్ళు చూసేవారు, గోర్లు చూసేవారు, నాడి చూసేవారు. అంతే కదా. ఏ టెస్టులు ఉండేవి కాదు కదా, డయాగ్నోస్ అయ్యేదిగా. ఇవాళ 20 రూపాయలతో రియేజెంట్ వస్తుంది, 300 నుంచి 5,000 రూపాయలు టెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరైనా పెట్టేసుకోవచ్చు స్వప్న డయాగ్నోస్టిక్స్ అని. ఏముంది, 20 రూపాయలు పెడితే రియేజెంట్ వస్తుంది, సిబిపి టెస్ట్ అయిపోతుంది. ఇదంతా ఎన్ఏబిఎల్ అప్రూవ్డ్ ల్యాబొరేటరీలో కూడా మోసం జరుగుతుంది. టెస్ట్స్ అనేవి కన్వీనియన్స్ కోసం, డాక్టర్స్ కన్వీనియన్స్ కోసం తయారైంది. కానీ ఇప్పుడు దానివల్ల ఏమైంది, డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం కూడా మర్చిపోయారు. టెస్టులు చూసుకుని దాని ప్రకారం రాసేస్తున్నారు. సో టెస్టులు తప్పు రిజల్ట్ వస్తే కరెక్ట్, డయాగ్నోస్ తప్పు అవుతుంది, ట్రీట్మెంట్ తప్పు అవుతుంది. కమ్ బ్యాక్ టు ద సేమ్, లెట్ us గో టు ద రూట్ కాజ్. ఇమ్యూనిటీ పెరిగితే ఏ జబ్బు రాదు. ఇమ్యూనిటీ పెరగటం అనేది జరగట్లేదు. లేదు, ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూనిటీ హెల్దీ సెల్స్ మీద దాడి చేయటం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ నుంచి సోరియాసిస్ దగ్గర నుంచి క్రాన్స్, మయాసైటిస్, లూపస్ ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో సెల్స్ ఏం చేస్తున్నాయి? వాటి మీద అవే దాడి చేస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఆ మెసేజ్ సిగ్నల్? దానికి 70% ఆఫ్ ది ఇమ్యూనిటీ గట్ లో ఉంటుంది. గట్ ఒక రకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇస్తుంది, ఏమి రానివ్వచ్చు, ఏమి రానివ్వకూడదు అని. ఇప్పుడు గట్ హెల్దీగా లేదనుకోండి, డిస్బయోసిస్ జరిగింది అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, అది ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది. సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి సొంత సెల్స్ని శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. దానివల్ల వచ్చే జబ్బులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇప్పుడు ఇక్కడ మూల కారణం, రూట్ కాజ్ ఏంటి? గట్ హెల్త్. మీరు అట్లా కాకుండా స్టెరాయిడ్లు వేసేసి ఇమ్యూనిటీ పడగొట్టేద్దాం అని చేసే ప్రయత్నం అంతా వ్యర్థం అవుతుంది. అందుకని ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి క్యూర్ అనేది లేదు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం తప్పితే. మన దగ్గర ఎందుకు గర్వంగా చెప్పగలుగుతున్నాం? రూట్ కాజ్కి వెళ్ళి అడ్రస్ చేస్తున్నాం, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, అవసరమైతే కొలోన్ హైడ్రోథెరపీ చేస్తున్నాం, చిన్న పేగుని పెద్ద పేగుని హెల్దీగా ఉండేలా చేస్తున్నాం. సో దట్ ఇమ్యూనిటీకి అది మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇమ్యూనిటీని సప్రెస్ చేయటం కాదు, ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తూ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం సెల్ హెల్త్ విధానంలో. అందుకే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా చాలా ఇట్లా చిటికేస్తే తగ్గిపోయినట్టుగా తగ్గిపోతాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్, బికాస్ ఇవన్నీ మనకి బేసిక్స్ లో ఉన్నాయి, కానీ వీటిని పక్కకు దోసి ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఒకటి ట్యాగ్ వేసేసి చాలా మంది మెయిన్ మెడిసిన్ దుప్పటి కప్పేసి దాని మీద బోలెడన్ని టెస్ట్లు, ట్రీట్మెంట్స్, ప్రోటోకాల్స్ పెట్టేసి రూట్ కాజ్ నుంచి లిబరేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎంతకాలం బతికినా సెల్స్ లెవెల్ నుంచి అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలనేదే కోరిక ఉంటుంది. సో దీనిలో సార్ ఇప్పుడు న్యాచురోపతిలో, మామూలుగా ఆయుర్వేదంలో న్యాచురోపతిలో మనకి పొట్ట బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నది ఒక నమ్మకం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, మీకు విరోచనం బాగా అవుతున్న విరోచనం అని చెప్పి. సో మీరు సెల్ హెల్త్ విధానంలో సార్ వాట్ ఆర్ యువర్ డయాగ్నోస్టిక్ టూల్స్? మీ వరకు పొట్ట బాగుంటే అంటే నేను దాన్ని గట్టు బాగుంటే అన్నాను అంతే.
అదే నేను కొత్తగా కనిపెట్టింది కాదు, మీరు ఎప్పటి నుంచో అందరూ అడిగేదే, పొట్ట బాగుండాలి. గట్ హెల్త్ ఈజ్ ద ఫస్ట్ టాప్ ప్రయారిటీ. డయాగ్నోస్ చేయటం ఏంటంటే మేము నాడి చూసుకుని చేస్తాము. పాత విధానాల మీద మేము ఎక్కువ ఆధారపడతాం. అంటే టెస్టులు చేయించమని కాదు, కొన్ని టెస్టులు చాలా ఉపయోగపడుతున్నాయి. అడ్వాన్స్డ్గా వచ్చిన దాన్ని మనం వాడుకోవటం తప్పులేదు, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారనే ఆవేదన మాత్రం నాకు ఉంటుంది ప్రస్తుతం. డయాగ్నోస్ చేసే విధానం అంటే సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళాలి. సెల్యులార్ లెవెల్ ఆర్ సెల్ ఫంక్షనింగ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, సెల్ మాల్ ఫంక్షన్ అవ్వకుండా ఉందా లేదా అనేది చూసుకోవటం అనేది ఒక చిన్న విధానంతోనే మనం అన్ని కనుక్కోవచ్చు, దాని మూలాలు అన్నీ కనుక్కోవచ్చు. సో అక్కడి నుంచి మీరు అన్నట్టు ఎలిమినేషన్ ఒకవైపు, రీజనరేషన్ మరోవైపు, ఇవి ప్యారలల్గా జరిగితే మనకి పటిష్టంగా తయారైన ఒక ఫౌండేషన్ బాడీలో, అక్కడి నుంచి డిసీజ్ రాకుండా లేదా ఎలిమినేట్ చేస్తూ తగ్గించి ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయాలి. ప్రపంచం అంతా వాళ్ళ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా వెళ్తాంది. సెల్ హెల్త్ విధానం కూడా అదే. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే అన్ని అవయవాలు, అంటే సెల్సే అనుకోండి, అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదు. సరిగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, ఇవాళ అందరికీ సామాన్యమైన సబ్జెక్ట్ అయిపోయింది. థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కడో చోట ఉంటానే ఉంది ఎక్కువ శాతానికి. ఎందుకు? థైరాక్సైన్ అనే T4, ట్రై ఐడోథైరోనైన్, T3, T4, TSH కదా మనం వినేది. T4 ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, T3 యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ది యాక్టివ్గా కన్వర్ట్ అయ్యేది ఎక్కడ? లివర్లో, కిడ్నీలో, గట్లో. సో ఈ మూడు సరిగ్గా ఉంటున్నాయా లేదా చూసుకున్నంతసేపు మనకి థైరాయిడ్ ప్రాబ్లం రాదు. ఎంతసేపు నేను అదే నా వాదన అదే ఉంటుంది, రూట్ కాజ్ని అడ్రస్ చేద్దాం. అండ్ ఆ రూట్ కాజ్ పట్టుకుంటే అసలు ఒక పెద్ద మ్యాజిక్ సీక్రెటే దొరికినట్టే మనకి. అంతే కదా, అంతే. అక్కడి నుంచి సార్, సో డాక్టర్ రవికుమార్ గారు, అఫ్ కోర్స్ ఈ రూట్ కాజ్ డయాగ్నోస్ చేసి డిసీజ్ని ఎలిమినేట్ చేసే అనేక కేసెస్ మీరు ట్రీట్ చేశారు. ఒక కేసు ఏదైనా వాళ్ళే ఆశ్చర్యపోయి ఇలా కూడా ట్రీట్మెంట్ జరుగుతుందా అన్న ఒక కేస్ స్టడీ మాకు చెప్పండి. అమ్మా, ఇప్పుడు 4 సంవత్సరాలుగా 75,000 మంది పేషెంట్లు మా దగ్గరికి రావడం జరిగింది. దానికంటే కొద్ది కరెక్ట్ ఫిగర్ కాదు, కానీ 75 పైచిలుకు. బరువు తగ్గటం చాలా తేలిక అనేది అందరూ నమ్మలేనిది మా దగ్గర ఈజీగా జరిగేది. జీవితాంతం షుగర్ మందులు వాడాల్సిందే డయాబెటిక్ అయితే అనే దాన్ని రివర్స్ చేసి మందులు వాడాల్సిన అవసరం లేదు, 100 రోజులు సినిమా మా దగ్గర ఉంటే చాలు అని చెప్పి ఎంతో మందిని రివర్స్ చేశాం 100 రోజుల్లో. ఫ్యాటీ లివర్, థైరాయిడ్ లాంటి సమస్యలను కూడా చాలా అవలేలుగా ఏదైనా 100 రోజుల సినిమానే మన దగ్గర. అంటే జస్ట్ జోక్ కోసం అన్నాను, కానీ 100 days ఎందుకన్నాను? సెల్ లైఫ్ 120 days దాటి లేదని చెప్పే కదా 95% సెల్స్. ఎక్కడ తగ్గని జబ్బు నా దగ్గరే తగ్గుతుంది అనేది చెప్పాలంటే మాత్రం సోరియాసిస్. 100 daysలో నరకం సోరియాసిస్ అంటే. నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లం, ఇచ్చింగ్ కానీ, దురదలు కానీ, మెంటల్గా ఆల్సో దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ. బికాస్ బయటికి వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తే అంటరాని వాడికి ఎంత వస్తారు వెళ్ళి. చాలా పెద్ద స్టిగ్మా అది. అటువంటి దాన్ని రివర్స్ చేయగలిగినప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ కళ్ళ ఆనందాన్ని చూసిన తర్వాత ఆ కిక్కే వేరే అబ్బాయిలాగా ఉంటుంది మాకు. సార్, అఫ్ కోర్స్ సెల్ లెవెల్ డయాగ్నోసిస్ ఓకే. సో మీరు దానికి ఫుడ్, లైఫ్ స్టైల్, మెడిసిన్స్ వాడారా, ట్రీట్మెంట్స్ వాడారా, ఎలా సార్? మొత్తం ఇట్స్ కంబైన్డ్ ఇలా 100 రోజుల పాటు. జీవన శైలిలో మార్పులు, సప్లిమెంటరీ సపోర్ట్, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ మా స్ట్రెంగ్త్. మామూలుగా అయితే సప్లిమెంట్ అనగానే ఒక చిన్న చూపు, ఫుడ్ సప్లిమెంటే కదా, బయో అవైలబుల్ కాదు కదా, అబ్జార్బ్ అవ్వదు కదా, పసుపు ఇంట్లో వాడుకుంటే సరిపోతుంది కదా, దాని కుర్కుమిన్ ఎందుకు, ఇట్లా మాటలు వింటా ఉంటాం మనం. కానీ పసుపు నుంచి వచ్చే కుర్కుమిన్ 300 గ్రాములు పసుపు వాడితే 5 గ్రాములు కుర్కుమిన్ వస్తుంది. మీరు ఎప్పుడు వాడాలి 300 గ్రాములు పసుపు? ఒక నెల వాడితే వస్తుంది కనీసం నెల 2 నెలలు పడుతుంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్. కానీ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత కుర్కుమిన్ ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ కాదు కదండి, డైరెక్ట్గా వచ్చి అడుగుతారు. సో హౌ టు మేక్ ఇట్ బయో అవైలబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ చేయాలంటే పెప్పరైన్ యాడ్ చేస్తాం. ఫుల్ టెక్నాలజీ, ఫైటోజోమల్ టెక్నాలజీ, లైపోజోమల్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, వీటన్నిటిని వాడి మేము బయో అవైలబిలిటీ పెంచాం. కాబట్టి మా సప్లిమెంట్ని మేము ఇవాళ ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నాం. ఫంక్షనల్ మెడిసిన్ అయిన సప్లిమెంటరీ సపోర్ట్తో, ఆహార విధానంలో మార్పులతో, జీవనశైలిలో మార్పులతో, సెల్యులార్ లెవెల్లో రూట్ కాజ్ని అడ్రస్ చేస్తే ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా మనం ముక్తుల్ని చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాది. చాలా ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఎందుకంటే సార్, మీరు చెప్పారు ఆ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఎంత మదన పడిపోయి ఉంటారండి. మామూలు మెంటల్ టార్చర్ కాదమ్మా వాళ్ళకి. సో వాళ్ళని మీరు కంప్లీట్ గా క్యూర్ చేసి నౌ దే ఆర్ లివింగ్ అ హెల్దీ హ్యాపీ లైఫ్. 100 days మాక్సిమం, ఇంకొద్ది 2 రోజులు ముందే అవుతుంది, లేకపోతే 2 రోజులు తర్వాత అవుతుంది. బట్ దే కెన్ సీ ద సిమ్టమ్స్ ఫ్రమ్ 11th day. 21 days ఒకసారి బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తుంటాయి. సో వీ డూ ఎనీథింగ్ ఫర్ 2 metabolic changes, మనకు రిజల్ట్ కనపడుతుంది. రిజల్ట్ రాదు, రిజల్ట్ కనపడుతుంది, దేర్ ఇస్ అ చేంజ్ అనేది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి, ఒక పర్పస్తో కూర్చున్నాం కాబట్టి ఇదంతా డిస్కషన్, లేకపోతే ఈ సోదంతా మాకెందురా అని
రకాలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. బహుశా దానికోసం దీన్ని మూఢనమ్మకంగా మార్చారు అన్ని మతాల వాళ్ళు. మండలం దీక్ష అని, రోజా ఫాస్టింగ్ అని, ఈస్టర్ ఫాస్టింగ్ అని, కనీసం దేవుడికి భయపడన్నా ఒక మండలం దీక్ష చేస్తారనే ఉద్దేశంతో పెట్టుకుంటారేమోనని. నోటికి తాళం వేయాలి అయితే, అంతే, నోటికి తాళం వేయాలి. అండ్ ఆల్సో సార్, మీరు నమ్మే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మనం వైండప్ చేసేలోపు ప్రధానంగా హెల్దీ అడల్ట్, వాళ్ళకి ఏ రోగం లేదు, వాళ్ళు సెల్ హెల్త్ క్లినిక్ వచ్చారో లేదో, బట్ మీరు నమ్మే 2-3 సూత్రాలు. ఉదాహరణకి ఇంత నిద్ర, ఉదాహరణకి ఇంత వ్యాయామం, ఇన్ని లీటర్ల నీళ్లు, మీ ఇష్టం. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రండి. 40 నిమిషాలు కనీసం ఎక్సర్సైజ్ ఉండాలి. ఒక 20 నిమిషాలు యోగాను ప్రాణాయామాలు చేయండి. 4 లీటర్లు ఖచ్చితంగా నీళ్లు తాగండి. 4 లీటర్లు. బాడీని సిట్రిక్ స్టేట్ లో ఉంచుకోండి. నిమ్మకాయలు సి విటమిన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. విటమిన్ D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, న్యూట్రిషన్ కానీ ఏదైతే డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి. అనవసరమైన చెత్త తినకండి. ఇవాళ మీరు తింటున్న జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండండి. అదొక పెద్ద ఫుడ్ మాఫియా, మెడికల్ మాఫియా కంటే మించిన మాఫియా లాగా తయారైపోతుంది. 42 రోజులు, సంవత్సరానికి ఒక్కసారి బండిని సర్వీసింగ్ ఇవ్వండి. డిటాక్స్ చేసుకోండి. 42 రోజులు చేయాలి సార్. ఆ రోజులు అంటే మొత్తం మానేయాలా? అన్ని తినండి అమ్మా. డిటాక్స్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్ లేని ఆహారం తీసుకోండి. ఒక 42 డేస్, మండలం రోజులు అంటారు కదా, అలా 42 డేస్. అది 42 డేస్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా. అది ప్రాబ్లంతో వస్తే 100-120 రోజులు చేయాలి. ప్రాబ్లం లేకుండా ఉండాలంటే 42 రోజులు, సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. అట్లా కూడా కుదరదంటే 6 నెలలకు ఒకసారి 21 రోజులు చేయండి పోనీ. బట్ అల్టిమేట్లీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఆలోచన ఉండేలా చూసుకోండి. బట్ ఇవాళకి సార్ చాలా విషయాలు చెప్పారు డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.